నమస్తే, నా పేరు తన్నీర్ శ్రీనివాసులు. మరి వివరాలకు వెళ్తే, గుత్తిలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొంతమేర అస్తవ్యస్తంగా కొనసాగుతోందని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏకంగా వాటర్ ట్యాంకర్లు ఆయా హోటళ్లకు, గుజరీలకు నీటిని సరఫరా చేయడం పట్ల పట్టణంలోని ఆయా వార్డులకి సక్రమంగా నీటిని సరఫరా చేయడంలో సంబంధిత అధికారులు మరి సహకరించేటువంటి కౌన్సిలర్లు కూడా కొంతమేర విఫలం చెందుతున్నారని ప్రజానీకం ఆరోపిస్తోంది. గత నెలలో చైర్పర్సన్ హుసేన్ బి నీటి సరఫరా చేస్తున్నటువంటి కార్మికులతోనూ వాటర్ ట్యాంకర్ల డ్రైవర్లతోనూ సమావేశం ఏర్పాటు చేసి నీటి ట్యాంకరు ఏ ప్రాంతానికి వెళ్తుందో, ఏ వార్డులో వెళ్తుందో, ఏ ఏరియాకి వెళ్తుందో ఆ ఏరియాకి వాటర్ ట్యాంకరు వెంట వాటర్ మెన్ ఉండాలి, నీటిని సరఫరా చేయించాలనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. మరి ఎక్కడైనా కానీ వాటర్ ట్యాంకర్ వెంట మరి నీటిని విడుదల చేసేటువంటి వాటర్ మెన్ వెళ్తున్నారంటే అలాంటివి ఏమీ కనిపించడం లేదని మరి స్థానిక ప్రజానీకమైతేనేమి, ఆయా వార్డుల ప్రజలైతేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం పర్యవేక్షించలేకపోవడం మరి తద్వారా నీటికి ఎద్దడి ఏర్పడడానికి తార్కాణంగా మారిందని, విషమ పరిస్థితులు గుత్తి మున్సిపాలిటీలో నెలకొంటున్నాయని, అయినప్పటికీ కూడా పామిడి నుంచి గుత్తి మధ్య ఎల్లప్పుడూ కూడా పైపులు లీకేజ్ కావడము, వాటిని త్రవ్వడము, పూడ్చడము, వీటిని మరమ్మతులు కొనసాగించడం ఇటువంటి వ్యవస్థ కొనసాగుతోంది. కానీ పరిపూర్తిగా లీకేజీలు లేకుండా చూడలేకపోతున్నారని, తద్వారా నీటి సౌకర్యం కల్పించడంలో సంబంధిత అధికారులు వైఫల్యం చెందుతున్నారని, ప్రస్తుతం నెలకొక మారు తాగునీటిని సరఫరా చేస్తున్నటువంటి అధికారులు పామిడి ఏట్లో మరి ఉన్నటువంటి నీటి బావుల్లో మరి మోటార్లు హెచ్పి 30 హెచ్పి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, కేవలం తక్కువ శాతం హెచ్పి మోటార్లు ఏర్పాటు చేయడం వల్ల పంపింగ్లో ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి కొంతమేర ఎలక్ట్రీషియన్లు వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సంబంధిత అధికారులు వార్డుల్లో పర్యవేక్షిస్తే బాగుంటుందని, నీటి సరఫరాలో సంబంధిత ఏఈ కానీ డిఈ కానీ మరి పరిశీలించలేకపోతున్నారని, అంతేకాకుండా మరి కౌన్సిలర్లు కూడా కొద్దిగా పటిష్టంగా గ్రామాల్లో కొంతమేర కూడా ఇబ్బందులు ఉన్నా మరి మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్నారు. ప్రజలు కంట తడి పెడుతున్నారంటే తాగునీరు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల స్పాట్ డెలివరీ ట్యాంకులతో పాటు మరి నీటి కొరత ఏర్పడింది. స్పాట్ డెలివరీ ట్యాంకుల వద్ద మహిళలు ఘర్షణలు కూడా దిగుతున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. మినరల్ వాటర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మరి గుత్తిలో 30 నుంచి 40 ఉన్నా అవి కూడా క్యాను 15 రూపాయల వరకు పెంచి పారేశారు. 12 నుంచి 15 రూపాయలు పెంచారని ప్రజలు లబో దిబోమని గుర్తుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా కానీ సంబంధిత అధికారులు వారానికి ఒకసారైనా, కనీసం 15 రోజులకోసారైనా సత్యసాయి వాటర్ ప్రాజెక్టు నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు. వాటర్ ట్యాంకర్ల వెంట వాటర్ మెన్లు పంపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.